నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ సారథిని మరోసారి ఆశీర్వదించండి, ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. వెలివెన్ను గ్రామంలోని జగనన్న కాలనీ బీసీ ఎస్సీ ఏరియాల్లో రెండో రోజు జడ్పీటీసీ నందిగాం భాస్కర రామయ్య ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లారు. స్థానికుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి సందేశంతో కూడిన బుక్లెట్ను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల మంచి భవిష్యత్తు, చదువుల కోసం ప్రభుత్వం అధిక నిధులు కేటాయించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లిపుడి పాప, సొసైటీ అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణ బ్రహ్మానందం, సిరిగిన శివరాధాకృష్ణ, పి పార్వతి, బూరుగుపల్లి పద్మ, దిద్దుపొడి గంగా భవాని, దిద్దుపొడి గోపాలం, చదలవాడ హరీష్ తదితరులు పాల్గొన్నారు. చెప్పాలా లక్షలు ఇంటికి పంపిస్తారమ్మా. విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. జగన్ గారు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయం జరగడానికి వాళ్ళ ఇంట్లో బయటకు వెళ్ళే అవసరం లేదు. లేకుండా వాలంటీర్ వ్యవస్థ పెట్టి, సచివాలయం వ్యవస్థ పెట్టి, ఆఖరికి రేషన్ కూడా ఇంటికి పంపించి మీరు ఇళ్లలో ఉండండి, మీకు అన్ని సేవలు చేస్తామన్న ఆలోచనతో ఈరోజు పరిపాలన జరుగుతున్నాం. అంతేగాని ఏదో జన్మభూమి కంపెనీ పెట్టి తెలుగుదేశం వాళ్ళగా వాళ్ళ కాళ్ళకి రప్పించుకునే పద్ధతి కాదు. ఈరోజు ఎమ్మెల్యే అయినా మేము మళ్ళీ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాం. అటువంటి పరిపాలన జగన్ గారు తీసుకొచ్చారు. ఎవరిని డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో పడిపోతాయి మీ డబ్బు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి కావక్కర్లేదు. ఏ అధికారికి ₹1 లంచం ఇచ్చే అవసరం. చెప్పాలా లక్షలు ఇంటికి పంపిస్తారమ్మా. విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. జగన్ గారు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయం